చేస్తుంది అని, ఎక్కడ 40 ఏళ్ళుగా దాదాగిరి చేస్తుంది ఇరాన్ చేస్తుంది అని ఇప్పుడే కదా ఫస్ట్ టైం మాట్లాడారు మీరు. ఎప్పుడైనా ఈ జలసంధి క్లోజ్ ఉన్నదా చెప్పండి? ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడు కూడా ఈ జలసంధి క్లోజ్ కాలేదు. అక్కడ నుంచి నిరంతరం ఆయిల్ సప్లై అవుతుంది. ప్రపంచం అంతా కూడా 20% 30% ఆయిల్ అక్కడ నుంచి వస్తుంది. మరి ఏ ప్రాబ్లం లేనప్పుడు ఈరోజు ఇరాన్ పట్టుకొని మీరు దౌర్జన్యం చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇరాన్ కు ఐడియా వచ్చింది ఏంటంటే, అది ఈ ప్రపంచాన్ని ఆడించాలంటే సింపుల్ గా ఆయిలే పవర్ఫుల్ గా ఉంది. ఆయిల్ కన్నా ముఖ్యము ఈ జలసంధి నాకు బాగా పనిస్తుంది. ఇప్పుడు అందరూ భయపడుతున్నారు కనుక ఇది కంప్లీట్ గా నా ఆధీనంలోనే పెట్టుకుంటాము, అఫీషియల్ గా పెట్టుకుంటామంటుంది. అంటే మామూలు వసూలు చేస్తారు ఇప్పటి నుంచి. అక్కడైనా ఒక షిప్ దాటాలంటే మాకు ఇంత పేమెంట్ చేయాలి అని ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉంది. చాలా షిప్లను అది డిమాండ్ చేస్తుంది. ఓన్లీ ఫ్రెండ్లీ కంట్రీస్ పంపిస్తామేమో అని ఇండియాని డిక్లేర్ చేసింది, మా ఫ్రెండ్లీ కంట్రీ ఇండియా కనుక ఇండియాకు మేము ఎన్ని షిప్లన్నా ఇస్తాము, మిగతా దేశాలను ఆపేస్తాం, శత్రు దేశాన్ని. ఇప్పుడు ఇరాన్ ను ఈ స్థితికి తెచ్చింది ఎవరు చక్రి గారు? అమెరికా కదా. అమెరికా ఎన్నడూ కూడా ఇరాన్ ఎన్నడూ కూడా ఈ పని చేయలేదు. ఇలాంటి పని ఎందుకు చేస్తుంది అంటే, ఇదిగో మీ వ్యవహారం కారణంగా లేని కొత్త సమస్యలను మీరు తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు మీకు ఈరోజు ఎవరి సపోర్ట్ లేదు? ఎవరి సపోర్ట్ ఉంది చక్రి గారు అమెరికాకు? ఏ దేశం పక్కన వచ్చి నిలబడ్డది? ఇది అమెరికా పరిస్థితి ఈరోజు. అయితే మురళీ మనోహర్ గారు, ఇక్కడ ముస్తఫా ఖమేనీ మరణించి ఉంటారని ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఒకవేళ తప్పని తేలితే అది అమెరికా ఇంటెలిజెన్స్ వైఫల్యంగా మారుతుందా మురళీ మనోహర్ గారు? అంతే కదా అండి, తప్పకుండా. అది తప్పని తేలితే మాత్రం ఇంటెలిజెన్స్ ఏమైపోయినట్టు అని ఇప్పటికైతే ప్రపంచం అంతా ఏమంటుంది, అది చనిపోయాడు అని అంటుంది. లేదు కొంత, ఎందుకంటే అమెరికా చెప్తే నమ్మే పరిస్థితి, కానీ భవిష్యత్తులో ఏది నమ్మరేమో అమెరికా చెప్తే అని. ఇప్పుడు అమెరికా చెప్తే ఏదైనా చెప్తే అమెరికా చెప్తే నమ్మే పరిస్థితి ఉందా మురళీ మనోహర్ గారు? ఇప్పటికే లేదు. అమెరికా అంత ఎందుకండి, మనకు కళ్ళ ముందు కనపడుతున్నది. నాటో దేశాలు ఎప్పుడు కూడా అమెరికా ఈ రోజు వరకు బ్రిటన్ పక్కన లేకుండా ఎక్కువ యుద్ధం కూడా చేయలేదు. అలాంటిది బ్రిటన్ ఎక్కడ ఉంది చెప్పండి? అమెరికా పక్కన నిలబడ్డదా? నాటో కంట్రీస్ అన్ని కూడా ఏమైపోయినాయి? అన్ని ఎందుకు పక్కకు జరిపాయి? ఎందుకు అమెరికాతో నిలబడలేదు? వీళ్ళంతా ఒక పవర్ సెంటర్ గా ఎంతో కాలం నుంచి ఉన్నవాళ్ళు కదా. ఇంత దూరం ఎందుకు? ఇదన్నీ ట్రంప్ కారణంగా. ట్రంప్ యొక్క అసహనం ఎంత పెరిగిపోయిందంటే పిచ్చోడు అయిపోతాడేమో అని అనిపిస్తుంది ఓసారి. ఎవరిని ఫ్రెండ్ అన్నాడు, ఫో అన్నాడు, ఎవరినైనా బెదిరించడం మొదలు పెట్టాడు ఈ మధ్యన. మీరు రావడం లేదు కదా, కలిసి రావడం లేదు కదా, మాకు సమస్య వచ్చినప్పుడు మీ సంగతి కూడా చూస్తాం. ఇలా చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు. మేము కూడా నాటోకు మేము డబ్బులు ఎందుకు ఇవ్వాలని అంటున్నాడు. $100 బిలియన్ మేము నాటోకు డబ్బులు ఇస్తున్నాము. ఇప్పుడు భవిష్యత్తులో నాటోకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి మేము కూడా ఆలోచిస్తాం. ఇలా చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు కూడా నాటో కంట్రీస్ కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. నువ్వు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. నాటోతో ఇప్పుడు ఆల్రెడీ నాటో కంట్రీస్ అన్ని కూడా ఉక్రెయిన్ యుద్ధంలో మునిగిపోయినాయి చక్రి గారు. 4 ఏళ్లుగా ఉక్రెయిన్ యుద్ధం చేస్తాం. చిన్న దేశం అది, రష్యాతో యుద్ధం చేస్తుంది. మీరు నాటో కంట్రీస్ అన్నిటినీ దాంట్లో ఎంగేజ్ చేసి వాళ్ళను చెప్పా పెట్టకుండా, వాళ్ళని అడగకుండా, ఒక మాట చెప్పకుండా తీసుకెళ్లి మళ్ళీ కొత్త యుద్ధం స్టార్ట్ చేసావు. ఏం మజాకా ఇదేమన్నా? రోజుకొక యుద్ధం చేస్తావు, అక్కడ వెనజులాను పోతావు, అక్కడ అధ్యక్షుని ఎత్తుకొస్తావు, ఏదో దొంగలు దోపిడీదారులు కిడ్నాప్ చేసినట్టుగా చేసుకొస్తావు. నువ్వు ఒక డిగ్నిటీ లేదు, ఒక డీసెన్సీ లేదు. యూరోపియన్ యూనియన్ 27 దేశాలు చక్రి గారు వచ్చి మన దేశంతో 20 ఏళ్ళుగా చర్చలు జరిగితే కాలేదు. ఇప్పుడు వచ్చి మన దగ్గర వచ్చి సంతకాలు చేసి అగ్రిమెంట్ చేసుకొని వెళ్ళారు, బిజినెస్ అగ్రిమెంట్ చేసుకొని వెళ్ళిపోయారు కదా. ఈరోజు యూరోపియన్ యూనియన్ ఎక్కడ ఉంది చెప్పండి? అమెరికాతో ఉండాలి కదా. ఎవ్వరూ లేరు, నాటో కంట్రీస్ లేరు, ఎవరూ లేరు. అందుకే ట్రంప్ తెంపరితనం అది అమెరికాకే ముప్పుగా పరిణమిస్తా ఉంది. రోజు రోజుకు ఆ పరిస్థితి మరింత దిగజారుతుంది చక్రి గారు, అట్లా అనిపిస్తుంది నాకు. అయితే మీరు చెప్పినట్టు అమెరికా యుద్ధానికి నాటో దేశాలు దూరంగా ఉండడం వల్ల పాశ్చాత్య కూటమిలో చీలిక వచ్చిందని భావించవచ్చా మురళి గారు? ఆ పక్క చీలిక వచ్చింది, ఇప్పటికే అది ఓపెన్ గానే కనబడతా ఉంది. కనుక అమెరికా ఒంటరి అయిపోయింది. ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధంలో, ఇంత పెద్ద డిస్టర్బెన్స్ లో అమెరికా ఎక్కడుంది? పక్కలో ఒక్క ఇజ్రాయిల్ ఒక్కటే ఉంది. అసలు ఒక మాటలో చెప్పాలంటే చక్రి గారు, ఇజ్రాయిల్ రోల్ ఏంది దీంట్లో, పాత్ర ఏంటి అంటే అసలు యుద్ధం ఇజ్రాయిలే చేస్తాం.
యుద్ధము ఎవరికి అవసరం ఇది? ఇప్పుడు ఎప్పుడైనా ఒక యుద్ధం స్టార్ట్ చేసేటప్పుడే లక్ష్యాలు అంటూ పెట్టుకుంటారు. ఫైనల్ ఏంటి ఈ యుద్ధం ద్వారా నేను ఏం సాధించాలి? ఉదాహరణకు మనం కూడా ఆపరేషన్ సింధూర్ లో మనం ఏం చేసాము, సమయం తీసుకొని వారం రోజులు సమయం తీసుకొని ప్లాన్ చేసుకుని యుద్ధం చేశాం. 11 స్థావరాలను మట్టు పెట్టాము. ఒక్క గంట సమయం కూడా తీసుకోలేదు మనకు. మనం అనుకున్న పని చేసేసి మా పని అయిపోయింది, మేము చేయాల్సింది చేసేసాం అని చెప్పేసాం పాకిస్తాన్. అలా ఒక పద్ధతి ఉండాలి, ఒక ఇది ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి యుద్ధానికి. కానీ ఏది లేకుండా మీరు స్టార్ట్ చేశారు. అందుకే నేనేమంటున్నానంటే యాక్చువల్ గా ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ కావాల్సింది ఏంటి అంటే ఇరాన్ బ్రతికి ఉంటే ఇజ్రాయెల్ చచ్చిపోతుంది. ఇజ్రాయెల్ ఏదో ఒక దేశం ఈ భూమి పైన నిలబడాలి. ఆ పరిస్థితి ఇజ్రాయెల్ ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి ఈ హమాస్, హిజ్బుల్లాలు, లేకపోతే ఇవన్నీ కూడా హౌతీలు, ఈ ముగ్గురు టెర్రర్ గ్రూప్లను పెట్టింది ఎవరు? ఇరానే. వాళ్ళని పెంచి పోషిస్తున్నది ఇరానే. రోజు ఒక గొడవ, రోజు 10 మంది చస్తారు ఇజ్రాయెల్లో. కనుక ఇది ఎంతకాలము వాళ్ళు కనుక ఇరాన్ చావాలి, ఇరాన్ ముక్క చెక్కలు కావాలి. ఇది ఇజ్రాయెల్ యొక్క ఎజెండా ఇది. అందుకే ఇజ్రాయెల్ ఏం చేసిందంటే అమెరికాతో యుద్ధంలో దింపి యుద్ధం చేస్తా ఉంది. కనుక ప్రాక్సీ యుద్ధం చేస్తుంది. ఇజ్రాయెల్ వెనకాల ఉండి అమెరికాతో యుద్ధం చేస్తుంది. అవసరాలు ఎవరివి? ఇజ్రాయెల్. నువ్వు ఇది చేసావు. ఇంత చేస్తున్నప్పుడు సరే ఇజ్రాయెల్ కొరకో ఎవరి కొరకో ఆయిల్ కొరకో అమెరికా యుద్ధం చేస్తుంది అని ఇప్పుడు ప్రపంచం అంతా చెప్తుంది. ఎందుకంటే ఒక్కొక్క దేశాన్ని ఆయిల్ కంట్రీస్ ను మట్టు పెడతా ఉంది. చివరికి ఇప్పుడు అందుకే ట్రంప్ జలసంధి అని కూడా పేరు. అంటే ఈ హర్మూజ్ జలసంధి తన ఆధీనంలోకి వస్తే ఇక ఆయిల్ మొత్తం ప్రపంచంలో ఉన్న మెజారిటీ ఆయిల్ అంతా కూడా తన చేతికి వస్తుంది అనేది కూడా అమెరికా ఉద్దేశం కావచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఎంత లేటెస్ట్ గా జేడీ వ్యాన్స్ అండ్ నెతన్యాహు ఫోన్ కాల్స్ అనేవి చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇద్దరు ఫోన్ లో తిట్టుకోవడం వరకు వచ్చేసారు. కనుక నెతన్యాహు ఏమంటాడు, అయిపోయింది, మనం రిజిమ్ చేంజ్ చేసేద్దాం ఇరాన్ లో అని అంటాడు. అరే ఏం పిచ్చా నీకు, ఇది ఏమైనా సాధ్యమయ్యే పని అని జేడీ వ్యాన్స్ అంటున్నారు. కనుక ఈ దుమారం ఏదైతే ఉందో ఇది మొత్తము ప్రపంచం అంతా బయటకు వచ్చేసింది, మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చివరకు వచ్చి ఏ ఇజ్రాయెల్ కొరకు అమెరికా యుద్ధం చేసిందో ఆ ఇజ్రాయెలే మీ అమెరికా వెంట లేదు. ఇప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు ఈ యుద్ధం ఆపేవాళ్ళు ఎవరు అనేది ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంది. కనుక ఇది ఇప్పుడు సాధ్యం కాదు. ఇరాన్ లో మీరు రిజిమ్ చేంజ్ అనేది మీ వల్ల కాదు. అంతకుముందు యుద్ధం స్టార్ట్ కాకముందు ఇరాన్ లో పరిస్థితి ఏంది చక్రి గారు? ప్రజలే ఖొమైనీ ప్రభుత్వాన్ని దించేయాలని పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు, రోడ్లపైకి వచ్చారు. అక్కడ ఉన్న ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మీరు అనవసరంగా యుద్ధం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రజలు ఇరాన్ లో ప్రభుత్వం వెంట ఉన్నారు. ఐఆర్జీసీ అనే ఒక బలమైన మత సంస్థ, అది నిజంగా అయితే మతం కోసం పడి చచ్చే ఒక ఆర్మీ సంస్థ. అది దానిని బలంగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు ప్రభుత్వం అంతా ఒక్కటయ్యారు. అమెరికా సాధించిన ఘన విజయం ఇది. పడిపోతున్నటువంటి రిజిమ్ ను ఈరోజు మీరే నిలబెట్టారు కదా చివరకు. ఇప్పుడేమో మీరు ఇజ్రాయెల్ తో గొడవ పడుతున్నారు. ఇది ఒక దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది కదా చక్రి గారు. అయితే మనోహర్ గారు, మనకు అండగలేని వారికి మనం ఎందుకు మద్దతు ఇవ్వాలని ట్రంప్ అనడం ద్వారా నాటో భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందా? ఎస్, ఇప్పుడు అందరూ మాట్లాడేది ఏంటి అంటే ఈ యుద్ధం తర్వాత నాటో ముక్కలైపోతుంది, నాటో అనేది ఉండదు. ఎందుకంటే ట్రంప్ పిచ్చోడు కదా, వెంటనే ఏమీ ఆలోచించాడు. మొదలైతే నాటోకి ఇవ్వాల్సిన బడ్జెట్ ఏదైతుందో అది ఆపేస్తాడు. మొదలే ఆర్థికంగా పరిస్థితి కూడా అమెరికాది బాగాలేదు కనుక డబ్బులు ఆపేస్తే నాటో ఏముంటుంది? నాటో ముక్క చెక్కలైపోతుంది. కనుక ఆ విధంగా నాటో దూరం అయిపోయింది. తర్వాత యూరోపియన్ యూనియన్ దూరం అయిపోయింది. అమెరికా ఈ భూమి పైన ఒంటరిగా నిలబడే పరిస్థితి అవుతుంది. వీటన్నిటిని చాలా సునిశ్చితంగా గమనిస్తున్నది ఎవరు అంటే చైనా అండ్ రష్యా చాలా కీన్ గా వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. కనుక ఇప్పుడు పశ్చిమాసియాలో ఈ దాడులు ఎక్కడి వరకు పోతాయి, ఎంత దూరం పోతాయి? గల్ఫ్ దేశాలు కూడా చాలా కోపం ఉంది. సౌదీ అయితే ఉడికిపోతా ఉంది. అసలు టెహ్రాన్ పైన క్షిపణుల వర్షం కురిపించండి, ఇరాన్ ముక్క చెక్కలు చేయండి అని గట్టిగా సౌదీ అరేబియా అరుస్తుంది. ఎందుకంటే సౌదీ
తర్వాత బెహ్రెయిన్ లాంటి ప్లేసెస్ లో విపరీతమైన అటాక్స్ చేస్తా ఉంది. ఎవరు ఇరాన్ దాడులు చేస్తా ఉంది, ప్రతీకార దాడులు అంటాం. ఈ దాడులు విపరీతంగా చేస్తా ఉంది. తట్టుకునే పరిస్థితులు లేదు. సౌదీ చాలా కోపంగా ఉంది. కనుక సున్నీ కంట్రీస్ అన్ని కూడా చాలా కోపంగా ఉన్నాయి. ఇప్పుడు యుద్ధాన్ని ఆపే స్థితిలో ఎవ్వరు లేరు. అమెరికానేమో పిచ్చిగా పాకిస్తానే సంధి కుదురుస్తుంది అని ఓ 15 పాయింట్స్ ఇచ్చి మొత్తం ప్రపంచమంతా మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నారు. వింతైన ప్రచారం ఏంటి అంటే పాకిస్తాన్ మీడియేషన్. ఇదొక పెద్ద జోక్. మళ్ళా ట్రంప్ చేసినటువంటి పెద్ద హాస్యం ఏంది అంటే ఆ ఏం చేయడం, చైనా పాకిస్తాన్ ప్రమోట్ చేయడం. పాకిస్తాన్ షిప్ ను దాడి చేసింది ఇరాన్. దాడి చేసి చెప్పింది అది పాకిస్తాన్ ఈజ్ అవర్ ఎనిమీ కంట్రీ అని చెప్పేసింది. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్తుందా అండి? 15 లిస్టు తీసుకొని అసలు ఇరాన్ కు వెళ్ళగలుగుతుందా? ఇరానే ఎనిమీ. ఎందుకంటే ఇరాన్ అండ్ పాకిస్తాన్ బార్డర్ కంట్రీస్, రెండు పక్క పక్కల ఒకటే బార్డర్ ఉంటుంది. ఎప్పుడైనా ఇరాన్ ఏమనుకుంటుంది, ఏదైనా క్షణము భూతలం పైన యుద్ధం అంటూ ప్రారంభిస్తే అది పాకిస్తాన్ నుంటే వస్తుంది అమెరికా అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ స్థావరం ఇస్తుంది, ప్లేస్ ఇస్తుంది అమెరికాకు. అమెరికా దిగి ఇక్కడి నుంచి యుద్ధం చేస్తుంది అని. కానీ మనం మర్చిపోకూడదు, పాకిస్తాన్ సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం చేసుకున్నాయి. సౌదీకి ఏ కష్టకాలం వచ్చినా కూడా ఆర్మీని పంపాలి, 50,000 మంది ఆర్మీని నేను పంపాలి అడుగుతుంది సౌదీ అరేబియా. ఏమైంది నువ్వు ఒప్పందం? ఎందుకంటే డబ్బులు తెచ్చుకున్నారు సౌదీ అరేబియాతో. మీరు ఇప్పుడు పంపమంటే పంపడం లేదు. వీడు ఏం చేశాడు తెలివిగా, ఆఫ్ఘనిస్తాన్ పైన బాంబు వేసి 300-400 మందిని చంపేసి అయ్యో నేను యుద్ధంలో ఉన్నానని చెప్తున్నాడు, తప్పించుకుంటున్నాడు ఆ విధంగా. ఇప్పుడు నేను అంటున్నాను, మీరు ఒక మీడియేటర్ అని ఒక పేరు ప్రకటిస్తుంటే చెప్పేటప్పుడు ఏమనుకుంటాను నాకు అర్థం కాదు. నేను ఆమోదయోగ్యంగా ఉండాలి కదా చక్రి. ఇప్పుడు నేను మీడియేటర్ అనుకున్నాను, నన్ను ఇరాన్ యాక్సెప్ట్ చేయాలి, నన్ను అమెరికా యాక్సెప్ట్ చేయాలి, లేదా ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేయాలి. చేస్తే అరే ఆయన పెద్ద మనిషి వస్తే మేము ఒప్పుకుంటాం అనేటట్టు ఉండాలి. పాకిస్తాన్ ఎవరు చేస్తారు చెప్పండి? పాకిస్తాన్ సున్నీ కంట్రీ, ఇరాన్ ఏమో షియా కంట్రీ. నమ్ముతుందా షియా కంట్రీ ఎప్పుడైనా ఒక సున్నీ కంట్రీ? కనుక పాకిస్తాన్ వస్తుంది అని అంటే నమ్ముతారా? నమ్మరు, దగ్గర రానివ్వరు. ఇజ్రాయెల్ నమ్ముతుందా ఎన్నడన్నా పాకిస్తాన్? ఒక్క క్షణం కూడా దగ్గర రానియారు. మరి ఎవరు నమ్మంది నువ్వు ఏం చేస్తావని 15 కాకపోతే 20 లిస్టు పట్టుకొని పోతే నిన్ను అడిగేవాడు ఎవడున్నాడు? అందుకే ఇది ప్రపంచం అంతా కూడా ఒక వింతగా చూస్తున్నటువంటి విషయం. కనుక చివరకు మరి ఎవరు దీన్ని చేయాలి అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి విషయం. మన ప్రతిపక్షాలు ఇక్కడ కూడా మాట్లాడుతా ఉన్నారు, ఏంది పాకిస్తాన్ ఈరోజు లీడ్ తీసుకుంటుంది అని కూడా వెక్కిరిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.